టీ20 ప్రపంచ కప్ లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. అతడి ఫామ్ పై క్రికెట్ విశ్లేషకులు అలాగే అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ ప్రస్తుతం అతని ప్రదర్శన ఒక్కసారిగా ఇలా పడిపోవటం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా అహ్మదాబాద్ వేదికగా సూపర్ 8 లో భాగంగా రేపు ఆదివారం సౌత్ ఆఫ్రికా భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు అభిషేక్ శర్మ వరుస డకౌట్లపై స్పందించాడు. నాకు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. 2 ఏళ్ల క్రితం నుంచే ఇలాంటి చిన్న విషయాలకు ఒత్తిడి తీసుకోవడం మానేశా. నేను నా హార్డ్ వర్క్ ని మాత్రం నమ్ముతా. మన చేతిలో ఉండేది కేవలం ప్రాక్టీస్, ట్రైనింగ్ మాత్రమే. వాటినే నేను కొనసాగిస్తా. కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజం. కొన్ని ఇన్నింగ్స్ లో పరుగులు వస్తాయి, కొన్నిసార్లు రావు. కానీ నేను నిర్ణయించుకున్నది మాత్రం ఒకటే, ఏమి జరిగినా నా బ్యాటింగ్ శైలిలో మార్పు ఉండవద్దని. ఫలితం రాకపోయినా నా ఆట తీరును మార్చుకోను. అదే దూకుడును కొనసాగిస్తానని అభిషేక్ శర్మ వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా టీమిండియా సెమీ చేరాలంటే ఖచ్చితంగా 3 2 మ్యాచ్లు గెలవాలి. 22వ తేదీన సౌత్ ఆఫ్రికాతో, 26వ తేదీన జింబాబ్వేతో, ఆ తర్వాత మార్చి 1వ తేదీన వెస్టిండీస్ తో తలపడనుంది. దీంతో సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికాతోనే గెలిచి శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఓపెనర్ ఇషాన్ కిషాన్ నుంచే మెరుపులు చూశాం. కానీ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో అభిషేక్ శర్మ కూడా బ్యాట్ జులిపిస్తే మాత్రం స్కోర్ బోర్డు అలా ఇలా ఉండదు, ఏకంగా ఆకాశం వైపే ఉంటుంది. ఈ ఇద్దరు తొలి వికెట్ కు 8 ఓవర్లకు పైగా క్రీజ్ లో ఉంటే ఇక మ్యాచ్ వార్ వన్ సైడ్ గా ముగియడం ఖాయం.